కుటుంబాన్ని, మన దేశాన్ని, మన గ్రామాన్ని రక్షించే విశ్వాసము, ప్రార్థన మెలకు ఉండి ప్రార్థన చేయడం మంచిది. కనుక వివేకుడిని లేచి ఒక మాట బైబిల్లో 90 ఒక మాట చదివి ప్రార్థన చేస్తాం. అతడు నన్ను ప్రేమించు ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. దేనితో తృప్తిపరచాలి? ఉదయమున అన్నారు. లేచిన తర్వాత ఉదయాన్నే ఏం కావాలి మనకి? పిల్లలకి ఆహారం కావాలి. లేచిన తర్వాత మనకు కూడా ఆహారం కావాలి, టిఫిన్ కావాలి. ఉదయం నీ కృపతో నన్ను నింపంటే ఆ దేవుని కృప వల్ల ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మందికి ఆకాశం నుండి మన్నా కురిపించాడు, సమృద్ధమైన ఆహారం ఇచ్చాడు. తిని దేవుని స్తుతించాడు. అలాగే మనము దేవుడు మనకిచ్చిన ఈ ఆహారాన్ని ప్రార్థన చేస్తూ తింటే ఆరోగ్యం. దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం కావో తినేసి ప్రార్థన ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని పని కొరకు వెళ్ళాలి. ఈ దేవుని మందిరం యొక్క రాజ్య సువార్త సభ భూలోకంలో ఉండే శ్రమలు, నష్టాలు, వాటి గురించి మనం తెలుసుకుందాం. పరలోకంలో ఉన్న వైభవాన్ని గురించి మీకు తెలుసుకోవాలి. పరలోకమందున్న నా తండ్రి చిత్తం నెరవేరాలి. ఆ దేవుని వాక్యం ఏంటంటే, మీరెవరో నేను మిమ్మల్ని ఎరగను అంటారు. ఎవరిని? ఏమి లేకుండా, అంటే పెళ్లి వస్తువులు లేకుండా వచ్చిన వారు. మేము భూలోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం, పలానా వారి గుడికి వెళ్ళేవాడి, అప్పుడప్పుడు ఎగ్గొట్టేవాడి, సంస్కారాలు కూడా మానేసి నమస్కారం అండి అనేవాడు. ఎందుకో మనిషికి అంత ఇది ఉంటుంది అన్నమాట. మన ప్రార్థన, మన విశ్వాసము మన బిడ్డల్ని రక్షిస్తుంది. దేవుని సన్నిధిలో శ్రద్ధగా వెతికిన వారికి దొరికే దేవుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం